గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ నేను చేయబోతుంది. ఎవరి గురించో కాదు, మా ఇన్స్టిట్యూట్ గురించే. నేను ఎవరి గురించో మాట్లాడే ఉద్దేశం నాకు లేదు, అంత టైం కూడా నాకు లేదు. మా ఇన్స్టిట్యూట్ గురించి మాస్టర్ మైండ్స్ కంటే కూడా తక్కువ ఫీజుకి చెప్పేటువంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మాస్టర్ మైండ్స్ కంటే తక్కువ ఫీజు చెప్పేటువంటి ఇన్స్టిట్యూషన్, సపోజ్ ఈ పెన్, ఇదే ఒక ఇన్స్టిట్యూషన్ అనుకోండి. ఇంతకంటే తక్కువ ఫీజుకి చెప్పే ఇన్స్టిట్యూషన్ ఇంకోటి ఉంటుంది, అది ఆల్వేస్ ఉంటుంది. ఇంతకంటే తక్కువ ఫీజుకి చెప్పే ఇన్స్టిట్యూషన్ కూడా ఇంకోటి ఉంటుంది, అది ఎప్పటికీ ఉంటుంది. సో మాస్టర్ మైండ్స్ కంటే తక్కువ ఫీజుకి ఏబీసీ అనే ఇన్స్టిట్యూషన్ చెప్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏబీసీ కోచింగ్ సెంటర్ పేరు. వాళ్ళకంటే తక్కువ చెప్పేవాళ్ళు సిడిఎఫ్ ఉండొచ్చు, వాళ్ళకంటే తక్కువ చెప్పేవాళ్ళు ఇంకో ఇన్స్టిట్యూషన్ ఉండొచ్చు. ఇక్కడ స్టూడెంట్ చూసుకోవాల్సింది ఏంటి? అకాడమిక్ ప్రోగ్రామ్, ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్స్, అడ్మినిస్ట్రేషన్, అఫ్ కోర్స్ అబ్సల్యూట్లీ ఫ్యాకల్టీ. ఎగ్జామినేషన్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారంటే, క్వశ్చన్ పేపర్ ఇవన్నీ తయారు చేసేటువంటి డిపార్ట్మెంట్ ఉందా? మెటీరియల్స్ అప్డేషన్, చాలా ఇన్స్టిట్యూషన్స్ లైట్ తీసుకునేది ఇదే, చాలా ఇన్స్టిట్యూషన్స్ మిగిల్చుకునేది ఇదే. మెటీరియల్స్ ప్రిపరేషన్ వేరు, అప్డేషన్ వేరు. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ రీసెర్చ్. రీసెర్చ్ అంటే ఎక్స్పెన్సివ్, ఖర్చు అయింది. ఒక వ్యాక్సిన్ తయారు చేయడానికి, కరోనా వ్యాక్సిన్ తయారు చేయడానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు అయ్యి ఉంటుందో రీసెర్చ్ కోసం. మాకు అంత ఖర్చు అవుతుంది, కానీ కొన్ని లక్షల్లో ఖర్చు అయింది. ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే క్యాంపస్లు, స్టడీ క్యాంపస్లు కావచ్చు, హాస్టల్ క్యాంపస్లు కావచ్చు, దాంట్లో ఇచ్చేటువంటి ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా చూడండి. ఫీజు ఒక్కటే కాదు, మళ్ళీ చెప్తున్నా, ఫీజు ఒక్కటే కాదు. సో మాస్టర్ మైండ్స్ లో జాయిన్ అవ్వాలా, లేదా వేరే ఏదైనా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇంకా తక్కువకి ఇస్తా అంటున్నారా అని మీరు డెసిషన్ తీసుకునేప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూడండి. అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ కూడా. ఇప్పుడు నేను ఒక ఫ్యాకల్టీని తీసుకోవాలనుకో, జీరో ఎక్స్పీరియన్స్, ఒక ఫ్రెషర్ కి ఒకే శాలరీ, 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒకే శాలరీ ఇవ్వనుగా. ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి, 10 ఏళ్ళు పనిచేసినటువంటి వాళ్ళకి ఒకే శాలరీ ఇవ్వనుగా. అలానే ఫీజులో కూడా ఎక్స్పీరియన్స్ ని బట్టి మారుతుంది. ఇవన్నీ చూడండి. సో మాస్టర్ మైండ్స్ ఫీజు ఎక్కువ తక్కువ, మాకంటే ఎక్కువ ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు, మాకంటే తక్కువ ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకునేప్పుడు, అంటే మాస్టర్ మైండ్స్ లో అడ్మిషన్ తీసుకునేప్పుడు మీరు తీసుకోవాల్సిన డెసిషన్, మాస్టర్ మైండ్స్ లో అడ్మిషన్ తీసుకోవాలా లేదా అని డెసిషన్ తీసుకునేప్పుడు మీరు చూడాల్సింది ఫీజు కాదు. మాకంటే ఎక్కువ ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు, మాకంటే తక్కువ ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. మాస్టర్ మైండ్స్ లో అడ్మిషన్ తీసుకోవాలా వద్దా అని డెసిషన్ తీసుకునేప్పుడు మీరు చూడాల్సింది, తీసుకుంటున్న ఫీజుకి జస్టిఫికేషన్ ఉంటుందా లేదా. జస్టిఫికేషన్ లేదనుకోండి, మేము ఫ్రీగా అడ్మిషన్ ఇచ్చినా తీసుకోవద్దు. మాస్టర్ మైండ్స్ వాళ్ళు కంటే ఇంకేదో ఇన్స్టిట్యూషన్ వాళ్ళు తక్కువ ఫీజుకే చదువు చెప్తున్నారు, మాస్టర్ మైండ్స్ కంటే ఇంకెవరో ఎక్కువ ఫీజుకి చెప్తున్నారు. ఇవి కాదు చూడాల్సింది. మాకంటే ఎవరు తక్కువ ఫీజుకి చెప్తున్నారు, మాకంటే ఎవరు ఎక్కువ ఫీజుకి చెప్తున్నారు, అవి కాదు చూడాల్సింది. మా దగ్గర ఆ క్వాలిటీ, ఆ కేర్, కన్సర్న్, ఆ ఎక్స్పీరియన్స్, ఆ మెటీరియల్స్, అకాడమిక్ ప్రోగ్రామ్, ఫ్యాకల్టీ, ఫెసిలిటీస్, ఇవన్నీ చూసుకోండి. మీరు తీసుకుంటున్న ఫీజుకి ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి అని అనిపిస్తే అడ్మిషన్ తీసుకోండి. మేము తీసుకుంటున్న ఫీజుకి ఇవి అందుబాటులో ఉండట్లేదు, ఫ్రీగా ఇచ్చినా తీసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, అడ్మిషన్ ఫ్రీగా ఇచ్చినా తీసుకోవద్దు. సో మీరు ఎంకరేజ్ చేయాల్సింది తక్కువ ఫీజు తీసుకొని చదువు చెప్పేవాళ్ళు కాదండి, తీసుకున్న ఫీజుకి జస్టిఫై చేసేవాళ్ళు. అది ఎవరైనా కావచ్చు, నేనే కాదు, ఏ కాలేజ్ అయినా కావచ్చు. ఇక్కడ ఫీజు అనేది బెంచ్ మార్క్ కాకూడదు. ఫీజు అనేది బెంచ్ మార్క్ కాకూడదు. ఎందుకు ఫీజు అనేది బెంచ్ మార్క్ కాకూడదు? మీలో కొంతమంది నా మాటలు వింటున్నారే, కానీ స్క్రీన్ మీద ఏముందో మీరు ఈ పాటికి అబ్జర్వ్ చేసే ఉంటారు. నేను దానికి కట్టుబడి ఉంటా. ఐ స్టాండ్ విత్ దట్ స్టేట్మెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్యాకల్టీ ఉన్నారు, మంత్లీ ఎగ్జాంపుల్ 1 lakh. ఇంకెవరో 40,000 రూపీస్కి వస్తానన్నా నేను తీసుకోను. క్వాలిటీ నాకు ఇంపార్టెంట్. ఫ్రీగా చెప్తానని తీసుకోను.
నాకు క్వాలిటీ ఇంపార్టెంట్. తను ఎంత తీసుకుంటున్నాడు శాలరీ అది కాదు, ఇస్తున్న అవుట్పుట్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి. సో మీరు కూడా మాస్టర్ మైన్స్లో అడ్మిషన్ తీసుకోవాలా లేదా, వీటిని కన్సిడర్ చేసుకొని తీసుకోండి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి ముగించేస్తే, ఇప్పుడు ఎంఈసీ ఉంది మాకు. ఎంఈసీ ఫ్యాకల్టీతోనే సిఏ ఫౌండేషన్ చెప్పించేస్తారు చాలా చోట్ల జరిగేది అది. అండ్ ఫస్ట్ ఇయర్ ఎంఈసీలో అసలు సిఏ ఫౌండేషన్ రన్ చేయరు, చాలా చోట్ల జరిగేది అది. మేమేదో ఎక్సెప్షన్ అని చెప్పట్లా, మా దగ్గర కూడా కొన్ని బ్రాంచుల్లో తక్కువ స్ట్రెంత్ ఉంటే సిఏ ఫౌండేషన్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఎంఈసీ చెప్పిస్తాం. మీరు వింది జాగ్రత్తగా వినండి, మీరు వింది కరెక్టే. చాలా ఇన్స్టిట్యూషన్స్ లో, అంటే ఇతర సంస్థలో చెప్తున్నా, ఎంఈసీకో సపరేట్ ఫ్యాకల్టీ, సిఏ ఫౌండేషన్ సపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు. ఎంఈసీ ఫ్యాకల్టీతోనే సిఏ ఫౌండేషన్ చెప్పించేస్తారు. మేము పెద్ద బ్రాంచులు లైక్ వైజాగ్, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్, గుంటూరు సపరేట్ చేసేస్తాం. ఎంఈసీ ఫ్యాకల్టీ వేరు, సిఏ ఫౌండేషన్ ఫ్యాకల్టీ వేరు. చిన్న బ్రాంచ్లో ఏం చేస్తామంటే 2 ఫ్యాకల్టీని పెట్టుకుంటే ఆ స్థాయికి స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి ఎవరైతే సిఏ ఫౌండేషన్ చెప్పే వాళ్ళు ఉన్నారో వాళ్ళతోనే ఎంఈసీ కూడా చెప్పించేస్తాం. ఎంఈసీ ఫ్యాకల్టీతో సిఏ ఫౌండేషన్ చెప్పించాం, సిఏ ఫౌండేషన్ ఫ్యాకల్టీతో ఎంఈసీ చెప్పిస్తాం. చాలా డిఫరెన్స్ ఉంది. ఇలా సపరేట్ ఫ్యాకల్టీని పెట్టకపోతే, ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, సిఏ ఫౌండేషన్ కి మ్యాథ్స్ ఒక 10 మంది ఉంటారు, ఎంఈసీ మ్యాథ్స్ ఒక 10 మంది ఉంటారు. ఎగ్జాంపుల్ నేను గుంటూరు చెప్తున్నాను, 10 మంది కాదు ఇంకెక్కువ ఉంటారు. అకౌంట్స్ సిఏ ఫౌండేషన్ 15 మంది ఉంటారు ఫ్యాకల్టీ, ఎంఈసీకి ఒక 10 మంది దాకా ఉంటారు. సపరేట్ చేయకుండా క్లబ్ చేసేసి ఒకే ఫ్యాకల్టీ చెప్పిస్తే నాకు ఎంత ఖర్చు అవుతుంది కదా. సో అందుకని మీరు ఫీజు కాదు బెంచ్ మార్క్. నేను చెప్తున్నటువంటి వాల్యూ ఫర్ మనీ, తీసుకుంటున్న దానికి జస్టిఫికేషన్ ఉందా లేదో చూడండి. తీసుకుంటున్న దానికి జస్టిఫికేషన్ లేకపోతే ఫ్రీగా ఇచ్చినా తీసుకోవద్దు. నేను అడ్మిషన్ ఇచ్చిన ఫ్రీగా ఇచ్చిన, మాస్టర్ మైన్స్లో అడ్మిషన్ ఫ్రీగా ఇచ్చినా తీసుకోవద్దు. మీకు అర్థం కావటం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఫ్యాకల్టీ 1 lakh తీసుకుంటున్నారు, అయినా నేను అతను తీసుకుంటాను, ప్రొవైడర్ నాకు ఆ స్థాయిలో అడ్మిషన్స్ ఉంటే, పేయింగ్ కెపాసిటీ ఉంటే. ఇంకో ఫ్యాకల్టీ వచ్చి నేను 40,000కే చెప్తానంటే క్వాలిటీ లేనప్పుడు ఏంటి ఉపయోగం? నేను తీసుకోను. ఫ్రీగా చెప్తానా నేను తీసుకోను. ఓకే, నా అభిప్రాయాన్ని నేను షేర్ చేశాను. తప్పు అయితే కనుక ఎస్ ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేదా msnmohan2013@gmail.com. సో పబ్లిక్గా పెట్టలేం సార్ కామెంట్స్ అంటే, ఎస్ msnmohan2013@gmail.com. ఏమన్నా పొరపాట్లు ఉన్నా నేను దిద్దుకుంటాను. మీరు చెప్పే సలహాలు, సూచనలు, సజెషన్స్ నా ఇన్స్టిట్యూట్ కోసం కాదు, మన ఇన్స్టిట్యూట్ కోసం. కానీ నేను మా అబ్బాయినో మా అమ్మాయినో ఒక స్కూల్లో లేదా కాలేజ్లో జాయిన్ చేసేప్పుడు నేను ఫీజు ఎప్పుడూ లెక్కలో వేయను, ఇవే చెక్ చేసుకుంటాను. మీరు అనొచ్చు, మోహన్ గారు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. సారీ, మా పేరెంట్స్ దగ్గర డబ్బులు అయినా కూడా వాళ్ళు ఫీజు ఎప్పుడు లెక్కేలా, నాకు ఎప్పటికీ గుర్తు. ఫీజు ఎప్పుడు లెక్కేలా, తక్కువ ఫీజు ఎక్కడ ఉంది అక్కడ జాయిన్ చేయలే. మనం అనుకుంటున్న బడ్జెట్లో క్వాలిటీ ఎక్కడ ఉందో అక్కడే జాయిన్ చేశారు. నేను చెప్తున్నా మా పేరెంట్స్ గురించి, గుమస్తాగా పనిచేసిన మా పేరెంట్స్ గురించి.